చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుపతి వెంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా, నిత్యం జనసంద్రోహంతో కలకళ్లాడే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ జిల్లా ఆధ్యాత్మిక నిలయమని చెప్పాలి. ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయం, హార్స్లే హిల్స్, వాటర్ ఫాల్స్ ఇలా ఎన్నో దేవాలయాలు, టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. ఇక రాజకీయంగా చిత్తూరు జిల్లా నుండి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఎందరో ఉన్నారు. గల్లా అరుణకుమారి తండ్రి అయిన గల్లా రాజగోపాల్ నాయుడు, ఆయన తరువాత గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్, ఉమ్మడి రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి, రాజకీయ దురంధరుడు, ఆంధ్రప్రదేశ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎందరో రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేతలు ఉన్న జిల్లా ఈ చిత్తూరు జిల్లా. ఇక 2014లో టీడీపీకి ఇక్కడ కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కాయి. 2019లో ఇక్కడ టీడీపీ బలమైన అభ్యర్థుల్ని బరిలో దించనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తంబాలపల్లి ఇక్కడ 2014లో టీడీపీ తరపున జి శంకర్ యాదవ్ గెలుపొందారు. కానీ 2019లో టీడీపీ ఇక్కడ ఆయనకి కానీ ప్రజాబలం ఉన్న కొత్త అభ్యర్థికి కానీ టికెట్ ఇవ్వనుంది. పీలేరు ఇక్కడ 2019లో టీడీపీ బలమైన నూతన అభ్యర్థికి టికెట్ ఇవ్వనుంది. మదనపల్లి 2019లో టీడీపీ ఇక్కడ స్థానికంగా మంచి ప్రజాబలం ఉన్న అభ్యర్థికి టికెట్ ఇవ్వనుంది. పుంగనూరు ఇక్కడ నుండి 2019లో టీడీపీ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వనుంది. చంద్రగిరి ఇక్కడ 2014లో టీడీపీ తరపున కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వచ్చిన గల్లా అరుణకుమారి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ స్థానికంగా గల్లా ఫ్యామిలీకి మంచి ప్రజాబలం ఉంది. 2019లో ఇక్కడ టీడీపీ టికెట్ గల్లా అరుణకే దక్కనుంది. తిరుపతి ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ తరపున పోటీ చేసి అత్యధికంగా 42,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ గెలుపొందారు. 2019లోనూ టీడీపీ తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వనుంది. శ్రీకాళహస్తి ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున బి గోపాలకృష్ణారెడ్డి బరిలో దిగుతారు. సత్యవేడు ఇక్కడ తలారి ఆదిత్య ప్రస్తుతం టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లోనూ తిరిగి ఆయనకే మరో అవకాశం ఇవ్వనుంది టీడీపీ అధిష్టానం. నగరి ఇక్కడ 2014లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణమనాయుడు కేవలం 850 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ తిరిగి ఆయనకే మరో అవకాశం ఇవ్వనుంది. గంగాధర్ నెల్లూరు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ 2019లో టీడీపీ బలమైన కొత్త అభ్యర్థికి కానీ 2014లో పోటీ చేసి ఓటమి పాలైన కుతూహలమ్మకి కానీ టికెట్ ఇవ్వనుంది. చిత్తూరు ఇక్కడ నుండి 2014లో గెలిచిన సత్యప్రభకే 2019లోనూ టీడీపీ టికెట్ దక్కనుంది. పూతలపట్టు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి లలిత కుమారి 2014లో కేవలం 900 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో టీడీపీ ఆమెకే మరో అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే కొత్త అభ్యర్థిని పరిశీలించవచ్చు. పలమనేరు 2019లో ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున సుభాష్ చంద్రబోస్ బరిలో దిగుతారు. కుప్పం ఇక్కడ నుండి టీడీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు. ఇదండి 2019లో టీడీపీ తరపున పోటీ చేసే వారి వివరాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.